హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుంది? అసలు సుధ ఎవరు? ఆ సుధ భూమి జీవితంలోకి ఎందుకు అడుగు పెడుతుంది అనేదే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం ఎండ్ దాకా చూసి లైక్ మాత్రం మర్చిపోకండి. సీరియల్లోకి వెళ్తే గగన్ భూమికి ట్యాంక్ చెప్పడానికి ఫోన్ చేయాలని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటాడు. అయినా థ్యాంక్స్ కదా చెప్పడానికి అని వెంటనే కాల్ చేసి, ఏంటి బావా నువ్వు నాకు కాల్ చేసావు అని అంటుండగా, ఏం లేదు పొద్దున పూరి గురించి అలా ఆలోచించావు కదా, అలా అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి బావా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేసావా? అంటే నా మీద నీకు ప్రేమ, ఆ ఇంటి కోడలుగా నీ భార్యగా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసినట్టే కదా బావా. ఏ అందాక ఆలోచించకు. ఒక ఆడపిల్ల జీవితం గురించి అంతలా ఆలోచించి ఇక ఏదో అని చెప్పేసి దాని గురించి స్పెషల్గా ట్యాంక్ చెప్పడానికి మాత్రమే ఫోన్ చేశాను, కానీ నా మనసులో నువ్వు ఉన్నావని ఫోన్ చేయడానికి కాదు. అయినా దానికోసమని నువ్వు ఏదో ఓవర్ థింగ్లో ఆలోచించాల్సిన అవసరం లేదు. అదేంటి బావా ఇప్పుడు నువ్వు ఫోన్ చేసింది నా మీద నీకు ప్రేమ ఉందానే కదా బావా, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? ఇదే నీ ఓవర్ కాన్ఫిడెన్స్. అయినా నేను పూరి గురించి ఆలోచించి అలా చేసినందుకు థ్యాంక్స్ చెప్పడానికే ఫోన్ చేశాను. సరే కాల్కి వచ్చేస్తున్నా. అదేంటి బావా అప్పుడే కాల్కి వచ్చేస్తున్నావు? అయినా ఏం చేస్తున్నావు? ఏం చేస్తే నీకెందుకు? అదేంటి బావా మళ్ళీ అలా అంటున్నావు? నా మీద ప్రేమ లేకుండానే కాల్ చేసావా ఏంది? అదే ఇందాక చెప్పింది. నేను పూరి గురించి ఆలోచించి మాత్రమే థ్యాంక్స్ చెప్పాను, కానీ నా మనసులో ఎలాంటి ప్రేమ గీమ ఏమీ లేదు. సర్లే బావా, ఇలాగైనా అర్థం చేసుకొని కనీసం థ్యాంక్స్ అని చెప్పవులే. సర్లే అని కాల్కి వచ్చేస్తాడు. నాకు తెలుసు బావా నీ మనసులో నేనే ఉన్నానని తెలుసు. నన్ను వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటే దాని జుట్టు నా చేతిలో ఉంటుందా? దాని మెడ పీక నా చేతిలో ఉంటుంది అని విధంగా అనుకుంటూ ఉంటుంది భూమి. ఇక మరోవైపు తార గగన్ని కలవడానికి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఎలాగైనా శారద బండారం బయట పెట్టాలనుకుంటుంది, కానీ తార చేసిన కుట్రకు ఇక శారద ఎలా వార్నింగ్ ఇస్తుందో చూద్దాం. తార గగన్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత గగన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది, కానీ గగన్ మాత్రం ఈలోపు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక ఈలోపు కిచెన్లో ఉన్న శారద లోపటి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అంటుండగా, ఏం లేదత్తయ్య గగన్ కలవడానికి వచ్చాను, ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పడానికి వచ్చాను. అవును నిన్న ఏదో పూరిని ఏదో అన్నారట, అంటే అక్కడికి భూమి వచ్చి గొడవ చేసిందట కదా, దాని గురించి కూడా అడగడానికి వచ్చాను. అయినా అలా చేయడం కరెక్ట్ కాదు కదా. మీ అన్నయ్య నా కూతుర్ని పిలిపించి మాట్లాడడం ఏంటి రెస్టారెంట్లో? అలాంటి ఆలోచనలు కూడా ఇక నా కోడలికి నచ్చదు కాబట్టి నా కోడలు ఇక తనని వార్నింగ్ ఇచ్చి తీసుకొని వచ్చింది. ఏంటత్తయ్య ఇంకా కోడలు అంటున్నావు? రేపో మాపో విడాకులు ఇస్తే తను పరాగవుతుంది, నేను ఇంటికి కోడలు అవుతాను, అర్థమైందా? అయినా మా అన్నయ్య కాబోయే భార్యకు మాత్రమే కదా ఇక రెస్టారెంట్కి పిలిచారు, ఏదో చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? అమ్మ ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది, అలా అని చెప్పేసి నా కూతురు రెస్టారెంట్లో పొంటి తిరిగితే అసలే లేనిపోని నిందలు పడ్డాయి. అలా అని చెప్పేసి ఒక ఆడపిల్ల తిరగడం ఇక గగన్ కూడా ఇష్టం ఉండదు. ఏంటంటే అసలు మీరేమనుకుంటున్నా అత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇందాక నుంచో చూస్తున్నా, చెప్పాను కదా మీలాంటి వాళ్ళు తిన్నామా పడుకున్నామా లేచామా అన్నట్టుగానే ఉండాలి, కానీ తగుదున్నామా అని చెప్పేసి అన్నిటికీ కలుగజేసుకుంటే జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అయినా దెవ్వతి ఇక ఏకంగా నన్ను టార్గెట్ చేసినట్టుగా కాకుండా గగన్ని నన్ను విడగొట్టి, అంతేకాకుండా పూరి నన్ను నేను బెదిరించే అంత ధైర్యం దానికెలా వచ్చింది? అయినా ఇదంతా చూస్తూ ఉంటే ఎలాగైనా నీ కొడుక్కి పెళ్లి చేసే ఉద్దేశం నీకు లేదన్ననిపిస్తుంది. అంతేకాకుండా కోడల మీద ప్రేమ అమితంగా ఎక్కువ అవుతుందన్నట్టుగా అనిపిస్తుంది. అసలు కూతురు మీద కనీసం ప్రేమ కూడా లేదా? కుటుంబం గురించి ఆలోచించకుండా ఆఫ్టర్ ఆల్ పరై దానికోసం అంతలా ఆలోచిస్తున్నావు, తపన పడుతున్నావేంటత్తయ్యా? అమ్మ ఇంకొకసారి నా కోడల గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అదేంటి నీ మాటలు వింటూ ఉంటే అసలు గగన్కి నాకు పెళ్లి చేయకుండా ఇక ఏదో రకంగా
నువ్వు పెళ్ళి కాకుండానే ఏదో చేసేలా ఉన్నావే. చెప్పాను కదా, అది తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అయినా నీ కొడలొచ్చి అక్కడ మా అన్నయ్య పరువు తీసిందే కాకుండా రేపు మా ఇంటికి కాబోయే కొడల్ని కూడా అవమానించిన భూమిని వదిలిపెడతానా? వదిలిపెట్టను. దాన్ని ఎలాగైనా సరే వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి నా గగన్ వైపు చూస్తే మర్యాదగా ఉండదని చెప్పేసి వార్నింగ్ ఇస్తాను. తారా, నువ్వు నన్ను ఏమన్నా పర్లేదు, భరిస్తాను. కానీ నా కోడలు జోలికి వెళ్తే నేను మాత్రం ఊరుకోను. ఏంటంది? ఏంటి బాగా రెచ్చిపోతున్నారు? అయినా చెప్పాను కదా, నీలాంటి వాళ్ళు మూసుకొని ఉండాలి పక్కకని. అలాంటప్పుడు మా కాపురంలో చిచ్చు పెట్టాలని చెప్పేసి ఇక నువ్వు ఏదో ప్రయత్నం చేస్తే మర్యాదగా ఉండదు. ఇంకా పెళ్ళి కాకముందుకే కాపురం గురించి ఆలోచిస్తున్నావా? ఇంట్లో అడుగు పెట్టముందుకే పెత్తనం చేయాలనుకుంటున్నావు. కానీ నా కోడలు నా కుటుంబం కోసం, నా కోసం ఆలోచించేది నా భూమి, నా కోడలు. అలాంటి కోడలు 7 జన్మాలు కూడా దొరకని కోడలు. అయినా నా కోడలు తాహత్ కూడా మించింది. నువ్వు ఈ ఇంటి కోడలు కావాలనుకుంటున్నావా? ఓహో, దీని రకంగా చూస్తుంటే నీ కోడలే నీకు ఈ ఇంటికి కావాలనుకుంటున్నావు. ఎలాగైనా విడాకులు లేకుండా చేసేది నువ్వే అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కాదు, రోడ్డు మీద దొరకపట్టి దాన్ని ఏం చేయాలో అది చేస్తాననేసరికి వెంటనే కోపంతో ఇంకొకసారి నా కోడలు అది ఇది అన్నావనుకో మర్యాద దక్కదు అని చెప్పేసి తార చెంప పగలు కొడుతుంది శారద. నా మీద చెయ్యి వేస్తావా? ఇంట్లో అడుగు పెట్టముందుకే చెయ్యి వేస్తావా? చెప్తాను, నేను ఎలా అనియాలో నేను చెప్తాను. అయినా నువ్వు మొగుడు లేని దానివి ఎన్ని పూజలు చేశావో, ఎన్ని వేషాలు వేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. ఆ విషయం నీ కొడుక్కి చెప్పి నీ భాగవతం బయటపెట్టి ఆ తర్వాత నీ కొడుకు ఇంతలా నిన్ను ప్రేమగా అమితంగా ప్రేమిస్తున్నాడు కదా, ఆ తర్వాత నిన్ను చీకొట్టేలా చేయకపోతే ధృవ చెల్ల తారానే కాదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు ఒక్కసారిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి భూమి కాల్ చేస్తుంది. ఇక కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పమ్మా భూమి. ఏంటత్తయ్యా వాయిస్ అంతా అలా ఉంది? అబే ఏం లేదమ్మా, చెప్పు. లేదత్తయ్యా, ఏదో జరిగింది. ఏం జరిగింది? అబే ఏం లేదమ్మా, కిచెన్లో వంట చేస్తున్నాను, కాస్త నీరసమైంది. లేదత్తయ్యా, నువ్వు ఎందుకో బాధపడుతున్నావు, నా మనసు చెప్తుంది. అబే ఏం లేదమ్మా, నా మీద ఒట్టత్తయ్యా నిజం చెప్పపోతే అనేసరికి వెంటనే జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఆ తార వచ్చి వార్నింగ్ ఇవ్వడం అదంతా భూమికి చెప్పేస్తుంది శారద. చెప్తాను, అది నేను ఎన్ని రోజులు దాని జోలికి వెళ్ళలేదు అనుకుంటుంది కదా, నా భావన ఎగిరేసుకెళ్ళడానికి అది యువతి నా ఇంటికి కోడలుగా అడుగు పెట్టాలని చెప్పేసి అనుకుంటుందా? ఈ భూమిని దాటేసుకొని నా భావం దరి చేరాలంటే అది మరి 10 జన్మలు ఎత్తినా కూడా అది అసాధ్యం. అయినా నేను ఇందాక దాని మీద ఫోకస్ చేయలేదు. కానీ నిన్ను ఎవరనంటే ఊరుకుంటానా? దాన్ని తాట తీసి ఉతికి ఇక ఎండకు ఆరవేస్తాను. అద్దమ్మ భూమి, ఇప్పుడు లేనిపోని గొడవలు. ఇప్పటికే గగన్ నీ మీద ఇక చాలా కోపంగా ఉన్నాడమ్మా. ఇక పూరి విషయం చెప్పనక్కర్లేదు. లేదత్తయ్యా, నన్నేమన్నా కూడా నేను పట్టించుకోను. కానీ నిన్ను మాత్రం ఏదన్నంటే ఈ భూమి ఊరుకుంటుందా? దాని తాట తీసి ఏం చేయాలో అది చేస్తాను. అదో నేను ఈరోజు తాడో పేడో తెలుసుకుంటాం అని కాల్కి వచ్చేస్తుంది. ఈలోపు కాంపిటీషన్కి ఇక అమెరికా నుంచి వెంటనే హైదరాబాద్కు షిఫ్ట్ అవుతుంది సుధచంద్ర. ఆ సుధచంద్ర భూమికి ఏమవుతుందనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? చూద్దాం. అయితే సుధా డ్యాన్స్ కాంపిటీషన్లో భరతనాట్యం కోసం అని చెప్పేసి పెద్ద కాంపిటీషన్ అరేంజ్ చేస్తుంది. తను సెలెక్ట్ చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని డివైడ్ చేసి ఒక్కొక్కరిని డ్యాన్స్ కాంపిటీషన్కి విన్నర్ చేయాలని చెప్పేసి ఇక అలా పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాత భూమి అది చూసి వెంటనే తను డ్యాన్స్ కళాశాల పెడుతుంది కదా, అందులో నెంబర్స్ వైజ్గా ఒక్కొక్కరిని పార్టిసిపెంట్ కోసం అని చెప్పేసి భూమితో కలిసి ఒక్కొక్కరు ఇక వాళ్ళ గ్రూపుని తీసుకొని సుధచంద్ర దగ్గరికి వస్తారు. అలా ఒక్కొక్కరు వాళ్ళ యాటిట్యూడ్ ఇక ప్రదర్శన సుధచంద్రకు చూపిస్తూ ఉంటారు. వాళ్ళ కాంపిటీషన్ చూపించిన తర్వాత ఈలోపు భూమి గ్రూపుతో సుధచంద్ర దగ్గరికి వస్తుంది. ఇక తదనంతరం భూమి గ్రూప్ అని చెప్పేసి ఈ విధంగా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ ప్రదర్శన చూస్తూ ఉంటుంది. ఇక సుధచంద్ర కాంపిటీషన్ తర్వాత మీరు
ఇక ఏకంగా ఏకీభవించినట్టుగా మీ కాంపిటీషన్ విన్నర్కి మేము సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఇక మేము ఏం చేయాలనుకున్నా కూడా మీ గ్రూప్ ద్వారానే మేము ఆ పై కాంపిటీషన్కి విన్నర్ చేద్దాం అనే విధంగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఈలోపు భూమి గ్రూపుతో కలిసి తను డ్యాన్స్ చేస్తుండగా తనకి ఏదో తెలియని మనసులో అలజడి, సంతోషం. అలా భరతనాట్యం చేసిన తర్వాత అసలు నువ్వు ఎవరమ్మా అనే విధంగా భూమిని అడుగుతూ ఉంటుంది. అంటే నా పేరు భూమి. అవును, నువ్వు ఈ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? నిన్ను చూస్తూ ఉంటే అచ్చు గుద్దినట్టుగా శోభాచంద్రని చూసినట్టుగా అనిపిస్తుంది. తన అభిమానివా? కాదు. నీ గురువా? కాదు. మరి మీ గురువు కాదు, అభిమాని కాదు, మరి తను నీకేమవుతుంది? ఈ డాన్స్ చూస్తుంటే అసలు శోభాచంద్ర తను డాన్స్ ఎలా చేస్తుందంటే ఇక తన ఒక పాదం మోపితే ఆ పాదం వెనకాల అన్ని కళలు ఉట్టి పడుతూ ఉంటాయి. అలాంటి శోభాచంద్ర ఎదురుగా నిలబడి తనకు తాను డాన్స్ చేసినట్టుగా అనిపించింది. శోభాచంద్ర ఎవరో కాదండి, నా తల్లి. తను నవమాసాలు మోసి కన్న నా తల్లి. ఇప్పుడు నా తల్లి లేదు, చనిపోయారు అనే విధంగా సుధాచంద్రకు భూమి చెప్పేసరికి సుధాచంద్ర షాక్ అయిపోతుంది. ఏంటి, నువ్వు శోభాచంద్ర కూతురివా? నీ పేరు భూమియా? అవును. మా అమ్మ నన్ను కన్న తర్వాత నా ప్రాణం కాపాడడానికి కోసం మా అమ్మ ఫ్యాక్టరీలో చనిపోయారు. అదే మా అమ్మ ఉంటే నాకు అసలు ఆ ప్రేమ కూడా దూరం అయ్యాను, ప్రేమను నోచుకోలేకపోయాను అని విధంగా అంటుండగా సుధకు తెలియకుండానే ఇక కళ్ళల్లో బాధ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ సుధాచంద్ర ప్లస్ భూమికి ఏమవుతుంది? అసలు సుధాచంద్ర శోభాచంద్రన ఆ రోజు కాలిపోయింది నిజంగా చనిపోయిందా, లేకపోతే ఆ దేవుడి వల్ల శోభాచంద్ర రూపంలో సుధాచంద్ర మళ్ళీ భూమికి దగ్గర కానుందా అనేది అప్కమింగ్లో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.